అన్నం అయితే మిగిలిపోయింది. ఇదే అన్నంతో ఇప్పుడు మనము రాగి సంకటిని ఎలా చేసుకోవాలో చూద్దాం. కుక్కర్ని పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాం. ఇలా ఆన్ చేసేసుకొని నీళ్ళు వేసుకుందాం. అన్నం క్వాంటిటీ చూసుకొని నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఈ అన్నాన్ని మొత్తము కలిసేలాగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా మిక్స్ చేసేసాం కదా అన్నం. ఇప్పుడు మొత్తాన్ని దీంట్లో కొంచెము ఉప్పు అయితే వేసుకుందాం. అన్నంలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని అన్నంని బాగా మిక్స్ చేసుకొని ఇది కొంచెం ఉడుకు పట్టాలండి. ఇలా ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే చాలా తొందరగా అయిపోతుంది. అలాగే మనకి నైట్ కూడా వేడివేడిగా తిన్నట్టు ఉంటుంది. చెప్పట్లేదు, ఆ చద్దన్నం తినడం కన్నా అలాగే అందులో మనము పిండి వేసుకొని ఇలా రాగి సంకటి చేసుకుంటే చాలా ఈజీగా హెల్తీగా కొద్దిగా వేడివేడిగా తిన్నట్టు కూడా ఉంటుంది. చూడండి, అన్నం అయితే ఇలా ఉడుకు పట్టింది కదా. ఇలా బాగా ఉడుకు పట్టుండాలి. ఇలా ఉడుకు పట్టే టైంలో మనం ఇప్పుడు రాగి పిండి అయితే వేసేసుకుందాం. సిమ్లో కొద్దిసేపు ఉడికించుకుందాం. చూసారు కదా, చక్కగా స్టీమ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా నేను పప్పు ముద్ద కర్రతో రుద్దుతున్నానండి, అంటే మిక్స్ చేస్తున్నాను. మనకి సంకటికి అనేసి ఒక స్టిక్ అయితే ఉంటుంది, నేను దీన్నే యూజ్ చేస్తాను. మొత్తం ఇలాగా కాలుతుంది, వేడిగా ఉంది. ఇలా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని మనము బాగా ఇలా నీట్గా ఇచ్చేసుకొని మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు అలాగా వదిలేసామంటే ఇంకా స్టవ్ ఏమీ ఆన్ చేయక్కర్లేదు. అలా ఒక 5 మినిట్స్ అలాగా మూత క్లోజ్ చేసి పెట్టేసామంటే పిండి చక్కగా ఆవిరికి ఉడుకుతుంది అన్నట్టు, స్టీమ్ అవుతుంది. తర్వాత మనకి నచ్చిన సైజులో ఇంకా ఉండల్లాగా చేసేసుకుని, అంటే రాగి ముద్దలాగా చేసుకొని మనము నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, మిగిలిన అన్నంతో చాలా ఈజీగా రాగి సంకటి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి.